Friends, disclaimer friends, welcome to Market News. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో టీపిన్ గురించి తెలుసుకుందాము. టీపిన్ స్టాండ్స్ ఫర్ ట్రాన్సాక్షన్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. It's a unique code that investors use to verify and authorize stock market transactions. ఫ్రెండ్స్, ఇది ట్రాన్సాక్షన్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు. టీపిన్ అనేది ఉంటుంది. మనము షేర్స్ అమ్మాలంటే మనము వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది, మామూలుగా ఆథరైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అవి స్టాక్ ఒక కంపెనీ అమ్మాలంటే మనము డైలీ వెరిఫై చేసుకోవాలి. టీపిన్ వస్తుంది, మళ్ళా ఓటీపీ వస్తుంది. వెరిఫై చేసుకుంటేనే అది సెల్ చేయగలుగుతాం. ఓకే, టీపిన్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్ అకౌంట్స్ వెన్ దే సెల్ ఆర్ ప్లెడ్జ్ షేర్స్. టీపిన్స్ ప్రొటెక్ట్ చేస్తే ఇన్వెస్టర్స్ కొని డిమాట్ అకౌంట్లో పెట్టుకుంటారు షేర్స్. తర్వాత మనము అవి అమ్మాలంటే ఎప్పుడైనా సరే, లేదా ప్లెడ్జ్ తాకట్టు పెట్టాలంటే, తాకట్టు పెట్టి లివరేజ్ తీసుకోవాలంటే మనము బ్రోకర్స్ దగ్గర ఇది చేయాలి. మనం టీపిన్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ముందు టీపిన్ అంటే ట్రాన్సాక్షన్ పిన్. అది 6 డిజిట్స్ అయినా కావచ్చు. ముందు 4 డిజిట్స్ ఉన్నింది, ఇప్పుడు 6 డిజిట్స్ అయింది అది. తర్వాత అది టైప్ చేస్తే మనము వెంటనే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మనము యు ఆర్ ఎలిజిబుల్ టు సెల్ దట్ షేర్స్. ఓకే, దెన్ ఓన్లీ యు ఆర్ ఎలిజిబుల్ టు సెల్ దట్ షేర్స్ ఓన్లీ, అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, అందుకు మనం టీపిన్ యూజ్ చేస్తాం. హౌ టు జనరేట్ ఏ టీపిన్? లాగిన్ మనం చేయాలి డిమాట్ అకౌంట్ సిడిఎస్ఎల్లోకి, వెబ్సైట్లోకి. టీపిన్ రిజిస్ట్రేషన్ సెక్షన్, క్లిక్ జనరేట్ టీపిన్ అని చేయాలా. ఎంటర్ మన డిపాజిటరీ పార్టిసిపెంట్ ఐడి ఎంటర్ చేయాల్సి వస్తుంది. కస్టమర్ ఐడి ఎంటర్ చేయాలి, మన ప్యాన్ నెంబర్ ఎంటర్ చేయాలి, బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అప్పుడు ఒక ఓటీపీ వస్తుంది మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కు, ఈమెయిల్ ఐడికి. అప్పుడు ఓటీపీస్ ఎంటర్ చేయాల్సి వస్తుంది మొబైల్ నెంబర్కు, ఈమెయిల్ ఐడికి. ఎంటర్ యువర్ చూజన్ 6 డిజిట్ టీపిన్. అప్పుడు మనము ఇవి 6 డిజిట్ టీపిన్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, హౌ టు రీసెట్ ఏ టీపిన్? బ్రోకర్స్ ప్లాట్ఫామ్ అంటే జిరోదాలో అయితే జిరోదా, గ్రోలో అయితే గ్రోలో, అట్లా మీరు పోయి టీపిన్ సెక్షన్కి పోయి సెలెక్ట్ ద ఆప్షన్ టు రీసెట్ ఆర్ రీజనరేట్ యువర్ టీపిన్. మీరు ఒకవేళ టీపిన్ మర్చిపోతే మళ్ళా మీరు రీజనరేట్ చేసుకోవచ్చు మీ టీపిన్. ఓకే, రీజనరేట్ టీపిన్ అంటే వాళ్ళు మీకు ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కు, అది ఎంటర్ చేస్తే వాళ్ళు న్యూ టీపిన్ పంపిస్తారు వాళ్ళు. ఓకే, యూ విల్ రిసీవ్ ద న్యూ టీపిన్ వయా ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్. ఈమెయిల్ ద్వారా ఒక నార్మల్ మెసేజ్ కానీ వస్తుంది, వాటిల్లో న్యూ టీపిన్ వస్తుంది మీరు మర్చిపోతే పాతది. ఓకే, ఇది ఫ్రెండ్స్ టీపిన్ గురించి. థ్యాంక్ యూ, బాయ్.